జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. మొదట్లో ఉప ఎన్నిక ప్రచారానికి ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లను రంగంలోకి దింపింది కాంగ్రెస్. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను చూసి వణికిపోతుంది. కాంగ్రెస్ సర్వేల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో కాంగ్రెస్ కంగుతింది. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓడిపోతే పరువు పోతుందని భావించిన రేవంత్ కేబినెట్ మంత్రులందరినీ ప్రచారంలోకి దింపారు. సీఎం రేవంత్ కూడా ప్రచారం నిర్వహించబోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 6 డివిజన్లో 6 రోజుల పాటు ప్రచారానికి షెడ్యూల్ కూడా వేసుకున్నారు. ఇది చూసిన ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. మొదట్లో ఉప ఎన్నిక ప్రచారానికి ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లను రంగంలోకి దింపింది కాంగ్రెస్. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి వణికిపోతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని దాదాపు ఖరారైపోయింది. అయితే ఇది అర్థమైన రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండడం ఆ పార్టీ నేతలు అంటే మింగుడు పడటం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇల్లు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యంగా ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నది స్పష్టమవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్లయినా గట్టెక్కాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మొదటగా 3 నెలల నుంచే అక్కడ ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జిగా వేశారు. 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పట్ల అటు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. ఒకటైతే, రెండోది హైదరాబాద్ వంటి అనేక నిర్ణయాల పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ప్రజలు కావచ్చు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ కు సవాల్గా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు, అటు జూబ్లీహిల్స్ ప్రజలు, ముఖ్యంగా అటు ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఆ జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలకు సంబంధించి సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి, సునీతకు సానుకూలంగా వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎట్లా అయినా ఈ ఎన్నికల్లో సవాల్గా తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 రోజుల పాటు 6 డివిజన్లో, ప్రతి డివిజన్ లో 2 సర్వేలు ఏదైతే క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు హరిత హోటల్లో జరిగినటువంటి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా మంత్రులు, ఆ నియోజకవర్గాల్లో బాధ్యత చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ల సమావేశం జరిగింది. మొదటగా సమావేశం ఎమ్మెల్యేలు ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారో వాళ్ళందరితో ఓవరాల్ సమావేశం జరిగిన తర్వాత కేబినెట్ మొత్తం జూబ్లీహిల్స్ పైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒక సమావేశం ప్రత్యేకంగా జరిగింది. ఎలాగైనా గట్టెక్కాలి, అందుకు కావాల్సినటువంటి ఏ చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, మంత్రులంతా జూబ్లీహిల్స్ పైనే దృష్టి పెట్టాలని చెప్పి ఆదేశాలు పార్టీ నుంచి వచ్చాయి. ఆ రకంగా ముందుకు పోతాను. ఎలాగైనా జూబ్లీహిల్స్ లో గెలవకపోతే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యేటువంటి అవకాశం ఉందని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేబినెట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ యావత్తు జూబ్లీహిల్స్ పైనే ఫోకస్ పెట్టాలని భావిస్తా ఉన్నారు. ఎందుకంటే సర్వేలలో ఆ పార్టీకి సానుకూలంగా లేదు. ఎంఐఎం మద్దతుతో ఎంఐఎం సూచించిన వ్యక్తికే అభ్యర్థిని ప్రకటించారు. అటు బీజేపీ కూడా ఆరోపిస్తా ఉంది. ఈ ఎన్నికలు ఎంఐఎం కు మాకు మధ్య జరుగుతుందని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత నెగిటివ్ ఉంది. ముస్లిం సంబంధించినటువంటి ఓటర్లు, ప్రజలు సైతం బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో షాదీ ముబారక్ తో పాటు అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులను యాడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీలను పూర్తిగా పక్కకు పెట్టారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మైనార్టీ వర్గాలు సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరు. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు యాడ్ చేసుకునే సందర్భం. మరోవైపు ఆటో
ఆ డ్రైవర్స్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అనేక వర్గాలు అయితే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించి ఏవి అమలు చేయడం లేదు. పైగా ప్రజలను ఇబ్బంది పెట్టేలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతా ఉంది. కేవలం మంత్రుల విభేదాలు కావచ్చు, వాటాల పంచాయతీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రులు జరుగుతున్నటువంటి వర్గపోరు కావచ్చు, ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. పాలన పట్ల పట్టు లేదు. గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్న నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఏ చిన్న ఇబ్బందులకు గురి కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పాలన సాగింది. రెండోది అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే బ్రిడ్జిలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, లేదా ఇతర అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో ఏ చిన్న అభివృద్ధి నగరంలో జరగలేదన్నటువంటి చర్చ ఉంది. గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ అనేక హడావుడి చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా. ఇవన్నీ ఓవరాల్ గా చూస్తే ఏ సర్వే చూసినా గెలుపు బీఆర్ఎస్ వైపే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాగంటి గోపీనాథ్ వైపు ప్రజలు ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇదంతా గమనించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం సొంత సర్వేలో నివేదికలు తెప్పించుకొని కాంగ్రెస్ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవకపోతే చాలా మార్పులు ఉంటాయి అన్నటువంటి సంకేతాలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో హెచ్చరించిన నేపథ్యంలోనే ఇటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట్లో జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లకుండానే ఉండాలి, స్వతహాగా నేను వెళ్లకున్నా కాంగ్రెస్ గెలిచిందనే చెప్పుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఈ రోజు పెద్ద ఎత్తున మార్పులు చేపట్టారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 రోజుల షెడ్యూల్ ప్రకటించారు. మరోవైపు తెలంగాణకు సంబంధించిన మంత్రులంతా, ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర నేతలు అంటే ముఖ్యంగా మంత్రులంతా ఈ రోజు హరిత ప్లాజా హోటల్లో సమావేశమయ్యారు. అందులో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, అక్కడ డివిజన్లలో బాధ్యత చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నేతలంతా సమావేశమయ్యారు. మొదటగా దాదాపు 3 గంటల పైగా సాగింది ఈ సమావేశం. అందులో ఎమ్మెల్యేలకు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు ఓవరాల్ సమావేశం బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత అంతర్గతంగా అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఓటర్లకు సంబంధించి ఏ రకంగా మనం ముందుకు పోవాలి, ఏ రకంగా అయితే గెలుస్తామనే దానికి సంబంధించి కొంత అంతర్గతంగా కూడా సమావేశం దాదాపు గంటన్నర పైగా సాగినట్టుగా సమాచారం ఉంది. ఏదేమైనా కొంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది అన్నటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.